ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, మనం యుఎస్ఏ వీడియోస్, ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ పైన చాలా వీడియోలు మాట్లాడుకున్నాం గతంలో. సో ప్రెసెంట్ చూసుకుంటే మళ్ళీ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఈ రోజు ఈ సిచ్యువేషన్ వరకు కూడా సో మెనీ డెసిషన్స్ అన్నమాట. ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నారు. స్టూడెంట్స్ని, అటు పేరెంట్స్ని కానీ, జాబ్ చేసే వాళ్ళనే కానీ అందరినీ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారని అనుకోవాలి. మన వాళ్ళనే కాదు, అమెరికాలో ఉంటున్న వాళ్ళకు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు నచ్చడం లేదు. ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు. ఒక్కసారి ఈరోజు మిమ్మల్ని మళ్ళీ పిలవడానికి కారణం ఏంటంటే, ప్రజెంట్ అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది, మరి మన స్టూడెంట్స్ వెళ్ళొచ్చా, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఉండొచ్చా, తిరిగి వచ్చేయాలా, జాబ్ చేసే వాళ్ళే కానీ, సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళే కానీ, ఎన్ఆర్ఐసే కానీ, మరి పేరెంట్స్కి కానీ చెప్పే మన సందేశాలు ఉన్నాయా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, నేను న్యూస్లో చూస్తున్నప్పుడు వెన్ ఐ కమ్ అక్రాస్ ఆల్ దిస్ న్యూస్, నేను అనుకుంటాను నవీన విల్ కాల్ మీ. ఎందుకనంటే రోజు ఒక విచిత్రమైన వార్త, రోజు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. విచిత్రంగా సాగుతోంది. వి ఆర్ లుకింగ్ అట్ ఇట్. కాబట్టి దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ టైంలో డిస్కస్ చేయాల్సిన సబ్జెక్టే. అందుకనే మీరు చెప్పగానే నేను ఓకే అని అన్నాను. చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఏమి చేంజెస్ లేవమ్మా. మనం లాస్ట్ టైం ఏం మాట్లాడానో ఇవాళకి కూడా పరిస్థితి అంతే. ఏముందంటే చెప్తాను నేను మీకు గుర్తున్నట్టయితే నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా చెప్పాను ఏంటంటే, వాడి దేశంలోకి మీరు రాకండి అని అంటున్నాడు. మనం బలవంతాన పోవడానికి ట్రై చేస్తున్నాం, వాడు ఆపుతున్నాడు. అంతే. You understand my point? Yes. The Trump అంటున్నాం. వాట్ ఈస్ ట్రంప్ డూయింగ్? ట్రంప్ మీరు నాకొద్దు, నేను మా దేశస్తులకే ఉద్యోగాలు కల్పించుకుంటాను, మీరు రామాకండి అని అడుగోడ పెడితే మనం ఏమైనా వినిపించుకోవట్లేదు. వినిపించుకోకపోతే ఏం చేయాలి? రోజు ఒక కొత్త ఎవెన్యూ వెతుక్కుంటున్నాడు. హౌ కెన్ ఐ స్టాప్ దిస్ పీపుల్ ఫ్రమ్ కమింగ్ హియర్? అంటే మరి ఏంటి, వాళ్ళకున్న పద్ధతి వీసా ప్రకారంగా అన్ని ఎలిజిబుల్ ఉంటే వాడు క్లియరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాడి ప్రాసెస్ని మార్చాలి. సో అన్ని విధాల ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? అయితే స్టూడెంట్గా ఎంటర్ అవుతారు, అయితే ప్యారలల్ ఎంప్లాయ్మెంట్ L1లతో వీటితో వస్తారు, లేదా H1 ద్వారా వస్తారు. ఇలా రకరకాలుగా దేశంలోకి ఎంటర్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళని అడ్డుకోవడానికి హీ హ్యాస్ టు కమ్ అవుట్ విత్ పాలసీస్. అందుకని వాట్ ఈస్ హీ డూయింగ్? హీఈస్ కమింగ్ అవుట్. వీణ్ణెలా ఆపాలి, అన్నింటికి చెక్ పాయింట్స్ పెట్టుకుంటూ వెళుతున్నాడు. యు అండర్స్టాండ్ మై పాయింట్? వాళ్ళు ఇంత చేసిన తర్వాత కూడా మనం ఇంకా మారట్లేదు. మీరు అన్నారు నన్ను, సార్ ఏమంటారు, వాడిని వెళ్ళొచ్చు అంటారా? ఎందుకు వెళ్ళాలమ్మా? ఎందుకు వెళ్ళాలి అంటే, ప్రతి ఒక్కరికి డ్రీమ్. ఏంటి డ్రీమ్? అమెరికా. ఏంటి డ్రీమ్? మీరు ఇంతకు ముందు హైదరాబాద్ని చూసినట్టయితే, ఇవాళ హైదరాబాద్ని చూసినట్టయితే, లేదా మీరు సెక్రటేరియట్కి ఇటువైపు ఉన్న హైదరాబాద్ని, అటువైపు ఉన్న హైదరాబాద్ని చూసినట్టయితే, దేర్ ఇస్ అ ఫెనామినల్ డిఫరెన్స్. సో వీఆర్ గోయింగ్ టు చేంజ్. వీ హ్యావ్ టు చేంజ్. యూ హ్యావ్ టు చేంజ్. వీ హ్యావ్ టు చేంజ్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? అలాంటి మార్పు కలిగినప్పుడు అంటే ఏమన్నానంటే, డాలర్ డ్రీమ్స్, యుఎస్ డ్రీమ్స్ అని కాకుండా ఇండియా డ్రీమ్స్ అనే వాతావరణాన్ని మనం కల్పించగలగాలి. ప్రభుత్వాలు కానీ, వ్యవస్థలు కానీ, పొలిటీషియన్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అందరూ ఏంటి చేయాల్సింది అని అంటే, డాలర్ డ్రీమ్స్ బదులు రూపీ డ్రీమ్స్కి రావాలి. మన దేశాన్ని, మన వాతావరణాన్ని చూసి. అవును కదా, ఇప్పుడు యుఎస్లో 4 ఏళ్ళు ఉండొచ్చిన వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్ చాలా మారిపోయింది, మేము ఇలా ఉన్నాం అనుకోలేదు అని అంటున్నారా? అనలేదా? సో వీ హ్యావ్ టు బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఆపర్చునిటీస్ అండ్ థింగ్స్ లైక్. కొంచెం కష్టమే, వీఆర్ థిక్లీ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి కొంచెం కష్టమే, అంత సాధారణమైన విషయం కాదు, కానీ అది అవసరం.
అంటే మీరు అడిగిన మొదటి ప్రశ్నకి ఏం చెప్తున్నాను నేను, వెళ్ళడానికి ప్రయత్నించాలా వద్దా? నేనైతే వద్దు అని లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పటికీ కూడా వద్దనే చెప్తున్నాను. ఒకవేళ వద్దు అని చెప్పిన తర్వాత కూడా ప్రయత్నం చేసి వెళ్ళే వాళ్ళు వెళితే అందులో 30% మందిని వాళ్ళు వాపస్ పంపించేస్తున్నారు. ఎక్కడ? వీసాల దగ్గరే. అక్కడే మీరు రీసెంట్ గా చూసినట్టయితే స్టూడెంట్ వీసాలో 4,000 రిజెక్ట్ అయితే అందులో 50% వీసాస్ రిజెక్టెడ్ ఆర్ ఫ్రమ్ ఇండియా. యు అండర్స్టాండ్ మై పాయింట్? మన వీసాలు, మన స్టూడెంట్ వీసాలే ఎక్కువ రిజెక్ట్ అవుతా ఉన్నాయి, మనకి రిజెక్షన్స్ అవుతా ఉన్నాయి. అంటే ఏంటి? వాళ్ళు మనని రానివ్వట్లేదు, అడ్డుగోడ పెట్టారు. ఎప్పుడైతే అడ్డుగోడ పెట్టాడు అని మనకి తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు అటువైపు చూస్తున్నాం? ఈ విషయాన్ని చాలా విపరీతంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, సంఘ సంస్కర్తలకి ఉంది, మీడియాకి ఉంది. ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు మనం ఇక్కడే ఉండాలి అనే దాని మీద మేరా భారత్ మహాన్ అన్నాడు, తర్వాత మేడ్ ఇన్ ఇండియా అన్నాడు. ఇలాంటి స్లోగన్సే కానీ, ఇలాంటి క్యాంపెయిన్సే కానివ్వండి ఇంకా చాలా ఎక్కువ రావాలి. వచ్చి ఈ మూమెంట్ తగ్గించారు. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు మీరు? అదే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. చెప్పండి. అంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్న దారులు వెతుక్కోకుండా బయట దేశాలకు వెళ్తున్నారని అంటున్నారా కదా? మరి నేనేమన్నాను, అది ఈజీ వే అనుకుంటున్నారు. మీరు అక్కడికి వెళ్తే ఏంటంటే పాపులేషన్ తక్కువ ఉంది, చాలా హైజీన్ ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి అనేదో మాట్లాడుకుని వెళ్తున్నారు. కానీ వాడు అక్కడేంటి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు. మీరు ఉద్యోగాలకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు మీరు మాకు వద్దు మొర్రో అంటున్నారు. అంటే అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయనే కదా, అవునా కాదా? వాళ్ళ పరిస్థితులు అక్కడ కంట్రీ పీపుల్కి దారుణంగా ఉండడమే కాదమ్మా. మీరు ఒకవేళ చూసినట్టయితే ఇవాళ మన పిల్లలందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది మీరు చూసినట్టయితే, బికాజ్ వెళ్ళడం స్టూడెంట్స్గా వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మరి అది H1 గా కన్వర్ట్ అవుతోందా? అవట్లేదు. మరి H1 గా కన్వర్ట్ కానప్పుడు ఎన్ని రోజులు ఉంటాడు? ఓపీటీ ఉన్నంత వరకు 3 నెలల ఎక్స్టెన్షన్ ఏదో టైమింగ్ ఉన్నంత వరకు మేనేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏంటి? రావాల్సిందే. వస్తున్నారా? రావట్లేదు. అంటే లీగల్ ఇమ్మిగ్రెంట్సా కాదా? అలాంటప్పుడు కావాల్సిన సరైన ఉద్యోగం దొరుకుద్దా? దొరకదు. సో ఇక్కడ పడే స్ట్రగుల్ కంటే అక్కడ వెళ్ళి ఎక్కువ స్ట్రగుల్ పడాల్సిన అవసరమా? దీన్ని ఎందుకు జనాలు ఆలోచించట్లేదు? తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించట్లేదు? పిల్లలు ఎందుకు ఆలోచించట్లేదు? అయితే క్రీమ్గా ఉన్న వాళ్ళు వెళ్ళారనుకోండి, టాప్ ఆఫ్ ది లేయర్ వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఆలింగనం చేసుకుని తీసుకుంటారు, బికాజ్ సర్వైవ్ అవుతారు, వాళ్ళకి ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. అవునా? వాళ్ళకి ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐదర్ దే గో అండ్ సెటిల్ దే, లేదా వాళ్ళు తెలివిగా ఆలోచించి మేము బయటకు వెళ్ళట్లేదండి ఇక్కడే ఉంటామని దే ఆర్ డూయింగ్ దేర్ స్టార్ట్అప్స్, దే ఆర్ డూయింగ్ వేరియస్ అదర్ థింగ్స్. అవునా కాదా? కాబట్టి స్టూడెంట్స్ వెళ్ళకూడదా అని అంటే మై స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దట్ డే, ఇంతకుముందు మనం కలిసిన దానికి ఇవాళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, లెట్స్ నాట్ లుక్ ఎట్ అమెరికా. లుక్ ఎట్ అమెరికా అని అనగానే మీరు నన్ను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, అంటే మరి వేరే దేశాలకు వెళ్ళొచ్చా సార్? వేరే ఇంకేమన్నా కంట్రీస్ ఉన్నాయా? ఈ మధ్యన కొంచెం చూస్తున్నాం సార్, వార్తలు కూడా వస్తున్నాయి. మన వాళ్ళు అమెరికా కొంచెం పక్కన పెడుతున్నారు ఆలోచనలో, వేరే ఇప్పుడు యూరోప్, ఆస్ట్రేలియా, కెనడా ఇటువైపు మల్లుతున్నారు, పిలుస్తున్నాయి అవి మన లెట్ కార్పెట్ వేసి అంటున్నారు. అంటే ఎటు స్లోప్ ఉంటే అటు వాటర్ పారుతుంది అన్నట్టుగా భారతీయ యువత అంతా ఏ దేశానికి వెళ్ళాలి అనే చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ దేశాలు అలౌ చేస్తాయా? బికాజ్ వాళ్ళు కూడా భరించేంత కెపాసిటీ ఉండాలి కదా. అవునా? మీరు అలా చూసినట్టయితే US యూనివర్సిటీస్ కంటే కూడా UK యూనివర్సిటీస్ ఆర్ ఫార్ బెటర్. ఫీజ్ పరంగా కానివ్వండి, అకాడమిక్స్ పరంగా కానివ్వండి, యూకేలో మీకు కావాలి. కానీ నేనేమన్నానంటే, మెల్లిమెల్లిగా మీరు కెనడాలో చూస్తున్నారు కదా, కెనడా హాస్ ఆల్సో స్టార్టెడ్ పుట్టింగ్ రిస్ట్రిక్షన్స్. అవునా? సో ప్రతి కంట్రీ హాస్ పుట్ ఇన్ రిస్ట్రిక్షన్స్, ఎవ్రీబడి ఈజ్ స్టాపింగ్. మనం ఉన్నదాన్ని వదిలేసుకుని ఎందుకు పరిగెత్తుకుని, వై ఆర్ వి డూయింగ్ ఇట్? వాట్ డూ యూ నో అబౌట్ కెనడా? వాట్ విల్ యూ గో అండ్ డూ దేర్? వాట్ యూ నో అబౌట్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్? జర్మనీకి వెళ్ళినట్టయితే వాళ్ళ భాష వస్తే గానీ మనం బతకలేము అక్కడ. అవునా? మరి ఈ భాష రాకపోతే బతకలేము. అలాంటిది వై ఆర్ వి లుకింగ్ ఎట్ దోస్ ప్లేసెస్? సో
Amma, it is not US alone. I am saying, let us not look at any country. ఎస్ Let's start debating on what do we do to retain these people. What needs to be done. Yeah. సో ఎటువైపు మనం మళ్ళాలి, మనం ఏంటి ఆలోచించాలి అనేది ఇంపార్టెంట్. సో మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా లాజికల్గా విత్ డేటా నేను చెప్తాను, వెళ్ళడానికి చూడమాకండి. అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటున్నాయో వేరే దేశాల పైన కూడా ఈ ఇంపాక్ట్ పడుతుందని అంటున్నారు మీరు. ఖచ్చితంగా అమ్మా. అంటే ఇక్కడ వీసా రెస్ట్రిక్షన్ చేస్తున్నాడు. ఎవ్రీవేర్ ఇట్ విల్ బి. Yes. ఎవ్రీవేర్ ఇట్ ఈస్. కెనడా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది. అవును. ఇది మీకు ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా చాలా మటుకు దోస్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. రిస్ట్రిక్షన్లు ఎలా కాకపోయినా విత్ అదర్ కండిషన్స్ ఆఫ్ వాట్ యు కాల్ ఐదర్ వీసా కండిషన్స్ కానివ్వండి, ఐదర్ ఫీజు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎవ్రీబడి ఈస్ టేకింగ్ ది కైండ్ ఆఫ్ అ రూట్ విచ్ కెన్ మినిమైజ్ రాంగ్ఫుల్ ఎంట్రీస్ ఇన్ టు దేర్ కంట్రీ. సో మరి కమింగ్ టు పేరెంట్స్ సైడ్ మాట్లాడుకుంటే సార్, లేరంటారా పేరెంట్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి, నువ్వు పై చదువులకు అక్కడికి వెళ్ళి చదవాలి, ఇక్కడికి వెళ్ళి చదవాలి అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా. అమ్మా అందుకనే కదా ఇప్పుడు సమస్య అంతా పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్దే అమ్మా. పేరెంట్స్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. డబ్బులు లేకపోయినా అప్పు చేసి పిల్లల్ని పంపించి వాడికి ఏం చెప్పడం, నువ్వు అక్కడికి వెళ్తే సంపాదిస్తావు, సంపాదించి నువ్వు లోన్ క్లియర్ చేస్తావు అన్న నెపం మీద వాడిని అక్కడ పంపిస్తున్నావు. అక్కడ పంపించిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్లో చూసినట్టయితే H1B మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ చూడండి. H1B మీద విపరీతమైన రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. స్టూడెంట్స్కి ఇంతకు ముందు స్టూడెంట్స్కి ఎలా ఉండేది అని అంటే, నువ్వు స్టేటస్ డ్యూరేషన్ అని అనేవాళ్ళు. స్టేటస్ డ్యూరేషన్ అంటే నువ్వు స్టూడెంట్గా ఉన్ననాళ్ళు స్టూడెంట్గా ఉన్నా, అంటే పిహెచ్డి స్టూడెంట్ 5 ఏళ్ళకి వెళ్ళాడు, ఇంకో కోర్సు ఇలా ఉంటే వాడికి ఉండేది. ఇప్పుడు అలా కాదు. దే ఆర్ పుట్టింగ్ అ రిస్ట్రిక్షన్. నువ్వు అది అయిపోయిందంటే మళ్ళీ అప్లై చేయాలి, మళ్ళీ అప్రూవల్ తెచ్చుకోవాలి, మళ్ళీ క్లియరెన్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్. యా, మీరు ఉస్మానియా యూనివర్సిటీలోనే చూడండి, సగం హాస్టల్స్లో పిల్లలు కంప్లీట్ చేసిన వాళ్ళు పిహెచ్డీలకు ఎన్రోల్ అయ్యి క్యాంపస్లో అలా ఉండిపోతారు. తప్పకూడదు, కానీ మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్లో పోయి చూసినట్టయితే 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ఉన్న ఫ్యామిలీ కూడా ఇంకా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుంది. ఇది మన వ్యవస్థ, ఇది మన తత్వం. అలా ఈ పిల్లలందరూ కూడా అక్కడ వెళ్ళి అలా ఉండండి ఇచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. దే ఆర్ బౌండ్ టు కమ్ బ్యాక్. సార్, వై ఆర్ యూ సేయింగ్ దే ఆర్ బౌండ్ టు కమ్ బ్యాక్ అంటే రోజుకి రిస్ట్రిక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. అవునా? ప్రతి వాడు వెళ్ళిన వాడు గ్రీన్ కార్డ్ కావాలి. గ్రీన్ కార్డ్ కావాలి అని అంటే ముందు ఆ ఫుల్ఫిల్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళ ప్రాసెసింగ్ విపరీతమైన డీలేస్ వల్ల ఒకటి అవ్వట్లేదు. రెండవది, ఇప్పుడు కండిషన్స్ ఈ టైంలో ఇంతలో డాక్యుమెంట్ ఫుల్ఫిల్ చేయాలి, ప్రజెంట్ చేయాలి, ప్రతిసారి క్లియర్ డాక్యుమెంట్స్ ఉండాలి అని మన డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకోక, విత్ ఆల్ దీస్ ఎవ్రీబడి ఈస్ టర్నింగ్ అవుట్ టు బి అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. Once this illegal thing increases, they are bound to throw them out. You understand my point? Andukani parents should not push them. You got my point? Yes. Parents should merit మీద వాడు వచ్చి వాడు వెళ్ళి అది వేరే విషయం. అలా కాదండి, పిల్లలకి మెరిట్ లేకపోతే యూనివర్సిటీలో సీట్లు ఎలా వస్తున్నాయి, పిల్లలు ఎలా యూఎస్కి వెళ్తున్నారు సార్? యూఎస్కి వెళ్తున్నారంటే వాళ్ళు మెరిట్లో ఉన్న వాళ్ళే కదా. అవును, కరెక్టే. యుఎస్ పాలసీస్కి, గవర్నమెంట్కి, యూనివర్సిటీస్కి సంబంధం లేదు. అవునా? యూనివర్సిటీలన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలు. ప్రైవేట్ యూనివర్సిటీ వీటికి ఏం కావాలి? డబ్బులు కావాలి. అవునా? కాబట్టి వాడేదో సెలక్షన్ ప్రాసెస్ పెడతాడు, ఏదో పెట్టి ఇచ్చేసి, ఇప్పుడు మన దగ్గర మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నట్టుగా. సో దెన్ ఈ విల్ టేక్ దెమ్. అలాంటప్పుడు డబ్బులు ఎక్కువ కావాలంటే బ్యాంక్ లోన్లు కావాలి. మన బ్యాంక్ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళకి వ్యాపారం కావాలి. మరి బ్యాంక్ మొత్తం వ్యవస్థే పాడు చేస్తోంది. మన బ్యాంకులకు లోన్ల కోసం ఇచ్చేసాము, పంపించేసేస్తాము అని. అందుకని పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఈ విషయంలో హౌ ఈజ్ ఈ గోయింగ్ టు మేనేజ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది,
రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి, వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి అన్న. ఇలా ఇంత పంపించినా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి? సింపుల్ రీజన్ల మీద పంపించేస్తున్నారు. ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగి ఒక సింపుల్ బేసిక్ సమాధానం చెప్తే యు ఆర్ ఇన్ అనేవాళ్ళు. ఇవాళ వాడు నా పేరు అని చెప్పకముందే యు ఆర్ అవుట్ అంటున్నారు. వై? బికాజ్ వాళ్ళు కూడా నిన్ను వాళ్ళ కంట్రీలోకి అలౌ చేస్తే నువ్వు మళ్ళీ నీ కోర్స్ కంప్లీట్ చేసి వాపస్ వస్తావా అన్న నమ్మకం వాళ్ళకి కలగట్లేదు. ఎలాంటప్పుడు కలుగుతుంది? వాడికి ఒక పెద్ద వ్యాపారం, ఆస్తుపాస్తులో, అవునా, విపరీతమైన ఆస్తులు ఉన్నవాడు, విపరీతమైన వ్యాపారాలు ఉన్నవాడు, ఫ్యామిలీ బిజినెస్లు ఉన్నవాడు, బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాడు, వాడు ఎందుకు ఉంటాడు యుఎస్లో? మళ్ళీ హీ విల్ కమ్ బ్యాక్ అన్న నమ్మకం ఉన్నవాడికి స్టాంప్ వేస్తాడు. అవునా కదా? మిడిల్ క్లాసు, మా నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మ హౌస్ వైఫ్, నేను ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని అంటే నమ్ముతాడా? అవునా కదా? సో రిజెక్షన్స్ అవ్వడానికి కారణాలు ఇలాంటివి. దట్ ఈస్ అనదర్ రీజన్ వాట్ పేరెంట్స్ షుడ్ లుక్ ఇన్ టు వై రిజెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ అని అంటే, నో వీఆర్ నాట్ బౌండ్ టు గో విత్, దట్ ఈస్ నాట్ ది ఏరియా అనే రియలైజేషన్ పేరెంట్స్కి రావాలి. పేరెంట్స్ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ. తర్వాత లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చదివి చేసి ఇస్తాడు అనేది కాకుండా, వాళ్ళు ఇచ్చే లోన్కి 3 అంతలు 4 అంతల ప్రాపర్టీలు ఇండియాలో ఉండి ఆ గ్యారంటీలు, నో డౌట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. కానీ నేనేమంటున్నాను, వాడుకున్న ఒక ప్రాపర్టీ అని గ్యారంటీ పెడితే వాడు ఆ ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద ఉంటాడా? సో యూ నీడ్ టు ఎవాల్యుయేట్ దట్. యు గట్ మై పాయింట్. వాళ్ళ సస్టెనెన్స్ బియాండ్ మీ దగ్గర వాళ్ళకి ప్రాపర్టీలు ఉన్నాయి అని అంటే లోన్ ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ వాడు ఉన్న ఇంటిని మార్టిగేజ్ చేసి వస్తాడు, నీకు మార్టిగేజ్ కట్టేస్తే వాడు పోయి రోడ్డు మీద ఉంటాడా? సో ఇట్ ఈస్ నాట్ అ వయబుల్ థింగ్. వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో దిస్ ఈస్ వాట్ పేరెంట్స్ షుడ్ థింక్ అబౌట్. మీరు మాట్లాడిన చేంజెస్ వచ్చినప్పుడు ఏంటి సార్ చేంజెస్ వచ్చాయి అని అంటే, ఫస్ట్ వాడు ఏమన్నాడు, H1B అని అనగానే $1,00,000 అన్నాడు. దీనివల్ల ఏం చేశాడు? కంపెనీలు వాళ్ళందరూ ఈ $1,00,000 మన వాళ్ళు కట్టరు. ఎవరు కట్టాలి? ఎంప్లాయర్ కట్టాలి. ఎందుకు కడతాడు? అవునా కదా? ఎందుకు కడతాడు? వాడు కట్టాలి అని అంటే ఈ వచ్చేవాడు కొన్ని కోట్లలో సంపాదించే కెపాసిటీ ఉన్నవాడైతే కడతాడు. సో దే ఆర్ రిస్ట్రిక్టింగ్ దేర్. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఛాలెంజ్ ఏదైతే వచ్చిందో, వాళ్ళకి ఇంతకు ముందు బైడెన్ ఉన్నప్పుడు దాని ఎక్స్టెన్షన్ 540 రోజుల వరకు మనం రెన్యువల్ అప్లికేషన్ వేసిన తర్వాత కూడా అప్లికేషన్ వేసేస్తే ఆటోమేటిక్గా రెన్యువల్, ఆటోమేటిక్గా యూ హ్యావ్ ఎలిజిబిలిటీ టు స్టే ఇన్ దట్ కంట్రీ అన్న పరిస్థితుల్లో ఉండింది. ఇప్పుడు అలా లేదు. బైడెన్ ఏమన్నారు? ఆటోమేటిక్గా కాదు, ప్రతిసారి నువ్వు డాక్యుమెంటేషన్ ఫైల్ చేయాల్సిందే, ఫైల్ చేసి రెన్యువల్ అవ్వాల్సిందే. మరి రెన్యువల్స్ అవుతాయా అంత ఈజీగా? అవ్వదు. ఎందుకు అవ్వవు? ప్రాసెసింగ్ టైం పడుతుంది. మరి ప్రాసెసింగ్ టైం పడుతుంది కాబట్టి ఏం చేద్దాం? అడ్వాన్స్గా ఫైల్ చేద్దాం. అవునా? మీరు ఎంత అడ్వాన్స్గా ఫైల్ చేసినా 6 నెలల ముందు 180 డేస్ ముందు సబ్మిట్ చేయాలి, 180 డేస్లో ప్రాసెస్ అయిపోతుంది అని అంటున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇలా 180 డేస్ ఎంతమంది వేస్తే మళ్ళీ ఎంత పైలప్ అయిపోతే హౌ విల్ దే క్లియర్ దోస్? పైలప్ అయ్యే క్లియరెన్స్ అవ్వట్లేదు కదా మన ఇండియాలో కోర్టులో కేసులు పడ్డట్టుగా. అవునా కదా? మనమే ఏం చేయలేకపోతున్నాం, మన లీగల్ సిస్టమ్ని మనమే ఏం చేయలేకపోతున్నాం. యూ అండర్స్టాండ్ మై పాయింట్? మరి వాళ్ళు ప్రాసెస్ చేయలేకపోతున్నారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దాట్. సో ఆ టైం లైన్ క్రాస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? H1B ఉన్న వాళ్ళందరి స్పౌసెస్ అందరూ కూడా ఉద్యోగాలు చేయడానికి ఉండకపోతే డబుల్ ఇన్కమ్ ఉండదు. డబుల్ ఇన్కమ్ ఎందుకు కావాలి? బికాజ్ ఇటు ఫ్యామిలీ నడపాలి, ఇటు ఇంటికి పంపించాలి. అవునా? అక్కడ యుఎస్లో దే హ్యావ్ టు లివ్ దేర్ లైఫ్ అండ్ దెన్ దే హ్యావ్ టు సెండ్ మనీ టు ది ఫ్యామిలీ టు క్లియర్ ది లోన్ అండ్ థింగ్స్ లైక్ దాట్. అవునా? ఇది అవ్వట్లేదు అని అనగానే ఒకసారి అమ్మాయి వర్క్ చేయడమో అబ్బాయి వర్క్ చేయడమో మానేశారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు అని అనుకోండి, కెన్ దే బ్యాలెన్స్ ఇట్? సో రెండో రెస్ట్రిక్షన్. ఇప్పుడు కొత్తగా మన రిఫార్మ్స్లో కొత్తగా వచ్చే రిఫార్మ్స్లో ఏమంటున్నారు అని అంటే, ఎంతవరకు అవుతుందో తెలియదు, నవంబర్లో వచ్చే పాలసీ దీని ప్రకారంగా మన ఇవి అవుతే ఎవ్రీ అవుట్సోర్స్డ్ జాబ్, నాట్ జస్ట్ ది ఎంప్లాయ్మెంట్, మన విప్రో, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఏవైతే జాబ్లు తెచ్చుకొని ఇవి చేస్తున్నారో ఆల్ వాటన్నింటి మీద 25% ట్యాక్స్ వేస్తామంటున్నారు. సో వాట్ హ్యాపెన్స్? The service cost will increase by 25%. అప్పుడు అమెరికన్ కంపెనీలు ఏమంటాయి, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళని కట్ డౌన్ యువర్ కాస్ట్ బై 25% అన్న అంటారు. అవునా? సో అంటే అక్కడ కూడా కాదు,
ఇక్కడి నుంచి ఇక్కడ- ఇచ్చే రెవెన్యూ కూడా దెబ్బపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి దేర్ ఆర్ వెరీ డిఫికల్ట్ కండిషన్స్. అంటే స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ డిపెండెంట్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిపెండెంట్స్ అంటే స్పౌసెస్ అయి ఉండొచ్చు, ఈవెన్ చిల్డ్రన్ అయి ఉండొచ్చు. వాళ్ళకున్న ఈ రెన్యువల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో వాళ్ళకు 14 ఏళ్ళు దాటాయి అనుకోండి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. విత్ ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి వెళ్లకుండా ఉండడం, వెళ్ళాలి అనే ఆలోచన ఉండకపోవడం అనేది ఇంపార్టెంట్. పేరెంట్స్కి చెప్పదలుచుకుంది, వ్యవస్థకు చెప్పదలుచుకుంది, మన ప్రభుత్వాలకు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మన వాళ్ళు అటు పోకుండా చూడడానికి ఏంటి చేయడం అనే వాటి మీద థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, మన విశ్లేషకులు కానివ్వండి, వీటి మీద ఫోకస్ చేసి హౌ డు వి రిటైన్ అవర్ పీపుల్ ఇన్ ద కంట్రీ, హౌ డు వి స్టాప్ ది బ్రెయిన్ డ్రెయిన్ అని చూసినట్టయితే పరిస్థితులు బాగుపడతాయి. కానీ లేకపోతే సిచ్యువేషన్స్ ఆర్ గోయింగ్ టు బి వర్స్ట్. మీరు మళ్ళీ మళ్ళీ నన్ను పిలుస్తూనే ఉంటారు, నేను మళ్ళీ వచ్చి ఇవే మాటలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇవాళ ఉన్న పరిస్థితికి ఇంకా గడ్డుకాలం వస్తుంది. మీరు లాస్ట్ టైం మనం మాట్లాడినప్పటికీ $1,00,000 స్టోరీ లేదు, ఈఏడి రిస్ట్రిక్షన్స్ లేవు, అవునా కదా? తర్వాత ఇంత వీసా రిజెక్షన్ పర్సెంటేజ్ లేదు. ఇంతకుముందు 31% రిజెక్షన్, ఇప్పుడు 50% రిజెక్షన్ దాకా వచ్చేస్తుంది. మరి ఇంత రిస్ట్రిక్షన్ ఇవన్నీ వస్తున్నాయి అని అంటే ఇంకా 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 డిఫికల్ట్గానే అవుతుంది తప్పితే ఇది పాజిటివ్గా అయ్యే అవకాశం లేదు. కాబట్టి మై స్ట్రాంగ్ అడ్వైస్ టు స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ what can be done in India. You got my point? I'm not saying go to any other country also. I'm saying why can't you explore in India? Point 1. Point 2, పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే, మీ పిల్లల భవిష్యత్తు చూస్తున్నారా మీరు, లేదా సొసైటీలో మీ పేరు చూస్తున్నారా? మీ పిల్లల భవిష్యత్తును మీరు చూస్తున్నట్టయితే మాత్రం ఐఎమ్ సేయింగ్ don't plan, don't think of sending them out. భవిష్యత్తు భారతదేశంలోనే ఉంది, భవిష్యత్తు మన ఇంట్లోనే ఉందండి. భవిష్యత్తు కోసం మనం బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలి ఆలోచిద్దాం, ముందుకు రండి, లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ అన్న ధోరణిలో ఉండాలి తప్పితే ఇక్కడ పరిస్థితి బాగాలేదండి అందుకని మేము వెళ్తున్నామండి అండ్ దట్ ఈస్ నాట్ రైట్. I hope I've answered your question. Thank you, sir. Thank you.